ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిలో మీరు తప్పిపోతే కనుచూపు మేర ఇసుక తప్ప మరొకటి కనిపించని చోట ఒంటరిగా 9 రోజులు గడపాల్సొస్తే, తిండి నీరు లేక ఆకలి దప్పికలతో అలమటిస్తే, ఇక మరణం తథ్యమని జీవితం మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఇవన్నీ వింటూ ఉంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇదొక ఊహకందని ప్రళయంలా అనిపిస్తుంది కదూ. కానీ ఇదంతా నిజంగా జరిగిందంటే మీరు నమ్మగలరా? ఎస్, ఇదొక రియల్ లైఫ్ సర్వైవల్ స్టోరీ. ఇది ఇటలీకి చెందిన మౌరో ప్రాస్పెరీ బ్రెత్ టేకింగ్ సర్వైవల్ స్టోరీ. సహారా ఎడారిలో ఒంటరిగా 9 రోజుల పాటు నరకం అనుభవించిన అతను మృత్యువు అంచు వరకు వెళ్లి తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఆయన్ని ముందుకు నడిపించిన ఒకే ఒక్క ఫ్యాక్టర్ హోప్. జీవితంలో హోప్ ఒక్కటుంటే చాలు, ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపించాడు మౌరో. చిన్న చిన్న విషయాలకే బాధపడి జీవితం నాశనమైపోయిందని కన్నీళ్లు పెట్టుకునేవారు, లైఫ్లో కష్టనష్టాలను ఎదురీదుతూ మోటివేషన్ కోసం చూస్తున్న వారందరూ మౌరో ప్రాస్పెరీ కథని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. గూస్ బంప్స్ గ్యారెంటీడ్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 1994 నాటి కథ. మౌరో ప్రాస్పెరీ అప్పటికే ఒక వెల్ అకంప్లిష్డ్ పెంటా అథ్లీట్. ఎన్నో మ్యారథాన్లు సమర్థవంతంగా ఫినిష్ చేసి రిటైర్ అయ్యాడు. కానీ తన రిటైర్మెంట్ తర్వాతే సడన్ గా ఒకసారి మ్యారథాన్ డెస్ సాబ్లెస్ గురించి తెలుసుకున్నాడు. అది ఆయన్ని ఇన్స్టెంట్ గా అట్రాక్ట్ చేసింది. మ్యారథాన్ డెస్ సాబ్లెస్ అంటే మ్యారథాన్ ఆఫ్ శాండ్స్ అని అర్థం. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ మ్యారథాన్స్ లో ఇది ఒకటి. బతకడానికి అతి కష్టంగా ఉండే సహారా ఎడారిలో ఈ 252 కిలోమీటర్ల మ్యారథాన్ సాగుతుంది. ఈ ఒక్క మ్యారథాన్ 6 సాధారణ మ్యారథాన్లతో సమానం. దాదాపు 10 రోజులుండే ఈ ఈవెంట్ సదర్న్ మొరాకోలోని ఫామ్క్విడ్ లో ప్రారంభమై జగోరో దగ్గర ముగుస్తుంది. ఇప్పుడంటే ఈ మ్యారథాన్ లో 1000కి పైగా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ 1994 కాలంలో ఈ నెంబర్ 100 కూడా దాటేది కాదు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిలో కాలినడకన కనుచూపు మేర ఇసుక తప్ప ఏమీ లేని చోట మ్యారథాన్ ఫినిష్ చేయాలంటే ఊహకు మించిన శక్తి ఉండాలి, బలమైన సంకల్పం ఉండాలి. ఈ మ్యారథాన్ ఎంత రిస్కీ అంటే మీరు చనిపోతే మీ బాడీ ఎక్కడికి పంపాలన్న ఫామ్ ని కూడా ముందే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన తోటి రన్నర్స్ స్పృహ కోల్పోయి పడిపోవచ్చు, బ్లడ్ వామిటింగ్స్ చేసుకోవచ్చు, బ్లడ్ యూరిన్ కూడా కనిపించవచ్చు. ఇవన్నీ చూసినా మన నిగ్రహంగా మన లక్ష్యంపై ఫోకస్ చేస్తూ ముందుకు సాగాలి. మౌరో ప్రాస్పెరీకి ఇదంతా ఛాలెంజింగ్ గా అనిపించింది. మారథాన్ డెస్ సాబ్లెస్ గురించి తెలుసుకుని ట్రైనింగ్ మొదలుపెట్టాడు. వాటర్ ఇంటేక్ తగ్గించేశాడు, డిహైడ్రేషన్కి అలవాటు పడ్డాడు. ఇదంతా చూసిన ఆయన భార్య మౌరోని తిట్టింది. నీకేమైనా అయితే 3 పిల్లల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. కానీ మౌరో మాత్రం ఆగలేదు. మ్యారథాన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసొస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఈ మ్యారథాన్ డెస్ సాబ్లెస్ మౌరో జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఆ సమయంలో ఎవ్వరికీ తెలీదు. మొరాకోలో సుమారు 80 మందితో మ్యారథాన్ ప్రారంభమైంది. రన్నర్స్ ని గైడ్ చేసేందుకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటాయి. కంపాస్ సాయంతో వాటిని చూసుకుంటూ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. రన్నర్లు ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయొచ్చు. అందులో కంపాస్, మ్యాప్, చిన్న నైఫ్, డీహైడ్రేటెడ్ ఫుడ్, స్లీపింగ్ బ్యాగ్, టాబ్లెట్స్ ఉంటాయి. మార్గం మధ్యలో చెక్ పాయింట్స్ ఉంటాయి. అక్కడక్కడ వాటర్ బాటిల్స్, ఫుడ్ సప్లై ఉంటుంది. 80 మందే ఉండటంతో మొత్తం మీద చూసుకుంటే ప్రతి పార్టిసిపెంట్ సోలోగా ఎడారిలో ట్రావెల్ చేస్తున్నట్టే. 10 రోజుల మ్యారథాన్లో 4వ రోజు అసలు కథ పూర్తిగా మారిపోయింది. ఆ రోజు ఉదయం గాలి బలంగా వీచింది. అయినా రన్నర్లు ముందుకు కదిలారు. కొన్ని గంటల తర్వాత శాండ్ డూన్స్ ఉన్న ప్రాంతానికి మౌరో చేరుకున్నాడు. సడన్ గా ఒక భీకర ఇసుక తుపాను మొదలైంది. చూస్తూనే భీకర గాలులతో అది మౌరోని మింగేసింది. మౌరో కళ్లల్లోకి ఇసుక వెళ్ళిపోయింది. ఆయన ఊపిరి పీల్చుకోలేకపోయాడు. ఒకేసారి 1000 సూదులు శరీరానికి గుచ్చుకున్నట్టు అనిపించింది. అతి కష్టంగా కింద పడిన మౌరో ఇసుక తుపానును ఎదురీది ఒక రాయి లాంటి ఆబ్జెక్ట్ ని పట్టుకుని ఉండిపోయాడు. 8 గంటల తర్వాత తుపాను శాంతించింది. అప్పటికే చీకటి పడిపోయింది. ఆ రోజు రాత్రి మౌరో అక్కడే పడుకుండిపోయాడు. కానీ ఒక బిగ్గెస్ట్ షాక్ మౌరోకి హ్యాండ్ షేక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రానున్న కాలం మౌరో ఊహకు మించిన కష్టంగా ఉంటుందని ఆ రోజు రాత్రి ఆయనకు తెలియదు. ఉదయాన్నే లేచిన మౌరో తన చుట్టుపక్కల చూశాడు. ఆ ఇసుక తుపాన్లో పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఎగిరిపోయింది. ఇక తన దగ్గర ఉన్న కంపస్, మ్యాప్ పెద్దగా పనిచేయవని ఆయనకు అర్థమైంది. కానీ మౌరో భయపడలేదు. కాస్త నడిస్తే ఎవరో ఒకరు కనిపిస్తారు అనుకుని 4 గంటలు నిర్విరామంగా పరిగెత్తాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. కనుచూపు మేర మనిషి మనుగడ కనిపించలేదు. అప్పుడే తాను పెద్ద ప్రాబ్లంలో ఉన్నట్టు మౌరోకు అర్థమైంది. రూట్ మారిపోయిందని గ్రహించిన వెంటనే సెల్ఫ్ ప్రొటెక్షన్ పై మౌరో ఫోకస్ చేశాడు. ఎడారిలో ఈ ఒంటరి ప్రయాణం ఎన్ని రోజులో తెలియదు. అందుకే తన దగ్గరున్న ఖాళీ వాటర్ బాటిల్లో యూరినేట్ చేశాడు. వాస్తవానికి ఆయనకు వేరే ఆప్షన్ లేదు. ఇంకో బాటిల్లో నీళ్లు దాదాపు అయిపోవచ్చాయి.
ఎడారి ప్రాంతంలో తన్ని తాను కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో మౌరో అవన్నీ చేశాడు. ఉదయం సాయంత్రాలు మాత్రమే నడిచేవాడు. చల్లగా ఉంటే నడిచేవాడు. మధ్యాహ్నాలు ఏదైనా షెల్టర్స్ దగ్గర ఉండిపోయేవాడు. ఈ సమయంలో మౌరోకు ఒక రే ఆఫ్ హోప్ కనిపించింది. దూరంగా హెలికాప్టర్ శబ్దం వినిపించింది. క్షణానికి హెలికాప్టర్ సమీపించింది. తనని వెతకడానికి ఆర్గనైజర్స్ హెలికాప్టర్ ని పంపించినట్టు భావించాడు. కానీ ఆ హెలికాప్టర్ ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోయింది. మళ్లీ నిరాశ. అయినా మౌరో కామ్గా ఉండిపోయారు. ఈ గండం నుంచి బతికి బయటపడతానన్న హోప్ ఆయన్ని నడిపించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పానిక్ అయినా ఏం ఉపయోగం ఉంది? కొన్ని రోజుల పాటు నడిచిన తర్వాత ఎడారి మధ్యలో మౌరోకు ఒక పాతబడిన ముస్లిం ష్రైన్ కనిపించింది. ఎవరైనా ఉన్నారేమో అని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తనతో పాటు తెచ్చుకున్న ఫుడ్, వాటర్ అన్నీ అయిపోయాయి. తన సొంత యూరిన్ని తాగడం మొదలుపెట్టాడు. ఆ ష్రైన్లో ఉన్న గబ్బిలాలను మౌరో చూశాడు. తాను బతకడం కోసం అసాధారణ పని చేశాడు. ఆ గబ్బిలాలను తినడం మొదలుపెట్టాడు. వాటి రక్తం తాగాడు. ఇలా 3 రోజులు ఆ ష్రైన్లో గడిపాడు. మౌరో ఫిజికల్గా ఫిట్గానే ఉన్నా మెంటల్గా డిస్టర్బ్ అయ్యేవాడు. అప్పుడే మరోసారి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. తన దగ్గరున్న వస్తువులకు మౌరో నిప్పంటించాడు. అది చూసి హెలికాప్టర్ కిందకు దిగుతుందనుకున్నాడు. కానీ అప్పుడే ఒక శాండ్ స్టార్మ్ వచ్చి మంటల్ని ఆపేసింది. ఇక మౌరో తన హోప్ని కోల్పోయాడు. జీవితం అయిపోయిందని భావించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిలో వచ్చిన ఈ స్లో డెత్ కన్నా ఒక్కసారి ప్రాణాలు తీసేసుకుంటే బెటర్ అనుకున్నాడు. తన బ్యాగ్లో ఉన్న చిన్న కత్తి తీసుకుని రిస్ట్ కోసుకున్నాడు. కానీ విధి మరో రాత రాసింది. మౌరో రిస్ట్ నుంచి కారుతున్న రక్తం తిక్కైపోయి కొంతసేపటికే గడ్డ కట్టేసింది. మరుసటి రోజు ఉదయం మళ్లీ ప్రయత్నించాడు. అప్పుడు చావు అతన్ని పలకరించలేదు. ఇదొక సైన్ గా భావించాడు మౌరో ప్రాస్పెరీ. చావు లేదని గ్రహించి బతికేందుకు మార్గాలు వెతుక్కున్నాడు. మౌరోలోని విక్టిమ్ చనిపోయి ఆయనలోని ఎథ్లీట్ మరోసారి బయటకొచ్చాడు. ఎలాగైనా బతకాలని సంకల్పించాడు. తన కాన్ఫిడెన్స్ ని పెంచుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే మౌరోకి ఆర్గనైజర్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మీరు తప్పిపోతే తెల్లవారుజామున ప్రాంతంలో మేఘాలు ఎటువైపు వెళ్తున్నాయో చూడండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, యు విల్ ఫైండ్ లైఫ్ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్న మౌరో ఆకాశం వైపు చూశాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ వాకింగ్ టు ఫైండ్ లైఫ్. ఇంకొన్ని రోజులు గడిచాయి. మార్గం మధ్యలో కనిపించిన బల్లులు, పాములను చంపి తింటూ సొంత యూరిన్ని తాగుతూ మౌరో ముందుకు కదిలాడు. వేసే ప్రతి అడుగులో ఒక హోప్ని చూశాడు. గమ్యస్థానానికి దగ్గరవుతున్నట్టు కలలు కన్నాడు. కానీ మౌరో బరువు డ్రాస్టిక్గా పడిపోవడం మొదలైంది. డిహైడ్రేషన్ వల్ల యూరిన్ కూడా ఆగిపోయింది. అదృష్టవశాత్తు తన బ్యాగ్లో ఉన్న యాంటీ డయేరియా టాబ్లెట్స్ వేసుకుని అవి పనిచేయాలని దేవుణ్ణి కోరుకుంటూ నడిచాడు. ఆ హారబుల్ సోలో జర్నీలో మౌరో పాజిటివ్స్ పై ఫోకస్ చేశాడు. తన కుటుంబాన్ని చూడాలని, వారి కోసం బతకాలని అనుకున్నాడు. ఎడారి అందాలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు కదిలాడు. బ్రెయిన్లో తనని తాను మ్యాన్ ఆఫ్ డిసర్ట్గా పోర్ట్రే చేసుకున్నాడు. వాస్తవానికి ఈ మైండ్ సెట్ చాలా ముఖ్యం. మనిషి జీవితంలో కష్టాలు తప్పవు. కానీ కష్టాలనే చూస్తూ కష్టాల గురించే ఆలోచిస్తే సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం? అందుకే నెగటివ్స్లోనూ పాజిటివ్స్ వెతుక్కోవాలి. అటు మౌరో మిస్సింగ్ వార్త ఇటలీలోని ఆయన కుటుంబానికి తెలిసింది. ఆయన సోదరుడు మొరాకోకు రావడం, ఆర్గనైజర్స్తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఓ చోట మౌరోకి సంబంధించిన వస్తువులను రెస్క్యూ టీం గుర్తించింది. ఆ తర్వాత ముస్లిం ష్రైన్లో మరిన్ని క్లూస్ దొరికాయి. ఈ ఎడారిలో ఒంటరిగా తిండి నీరు లేకుండా ఎక్కువ కాలం ఎవ్వరూ బతకలేరని, తాము వెతుకుతోంది మౌరో డెడ్ బాడీనని వారందరూ భావించారు. కానీ మౌరో ప్రాస్పెరీ ఈజ్ అబౌట్ టు చేంజ్ హిజ్ ఓన్ ఫేట్. తప్పిపోయిన 8వ రోజు మౌరోకి చిన్న ఒయాసిస్ కనిపించింది. అక్కడ నీళ్లు తాగాడు. తన బాటిల్ని రీఫిల్ చేసుకుని బయలుదేరాడు. మరో 7-8 గంటలు నడిచి చీకటి పడ్డంతో పడుకుండిపోయాడు. ఆ మరుసటి రోజు మౌరోకి మనిషి పాదముద్రలు కనిపించాయి. ఆయన ముఖంలో చిరునవ్వు. జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్. జీవితం విసిరిన అతి కష్టమైన పరీక్షలో గెలిచానన్న భావన. మౌరోకి కొంత దూరం నడిచేసరికి దూరంలో మేకలు కనిపించాయి. ఆయన వేసిన ప్రతి అడుగుతో అవి దగ్గరయ్యాయి. చివరికి మౌరో తప్పిపోయిన 9వ రోజు మొదటిసారిగా ఒక మనిషిని చూశాడు. మేకలు తోలుతున్న బాలికను చూసి సాయం చేయాలని అడిగాడు. ఆమె అక్కడి నుంచి కాస్త దూరంగా ఉన్న టెంట్స్ వైపు పరిగెత్తింది. మౌరో ఆమెను వెంబడించాడు. టెంట్స్లోని కొందరు మహిళలు మౌరోని చూశారు. వారికి విషయం అర్థమైంది. మౌరో ప్రాస్పెరీ ఒక మృత్యుంజయుడు అని భావించి ఆయనకి మేకపాలిచ్చారు. ఇంకొందరు సమీపంలోని మిలిటరీ బేస్ క్యాంప్కి వెళ్లి ఎడారిలో ఒంటరిగా ఉన్న వ్యక్తి గురించి చెప్పారు. పోలీసులు జీపుల్లో టెంట్స్ దగ్గరికి వెళ్లారు. మౌరో కళ్లకు గంతలు కప్పి సీక్రెట్ హైడౌట్ కి తీసుకెళ్లారు. ఎవరు నువ్వు అని అనుమానంగా చూస్తూ ప్రశ్నలేశారు. వారి దగ్గర ఉన్న కత్తులు, తుపాకులు చూసి తన్ని వారు చంపేస్తారని మౌరో భావించాడు. చివరికి మౌరో చెప్పిన అసలు కథతో వారికి నమ్మకం కలిగింది. అప్పుడే మౌరోకి మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆ శాండ్ స్టార్మ్ కారణంగా మౌరో రూట్ తప్పిపోయాడు. ఒరిజినల్ మ్యారథాన్ రూట్ కి 291 కిలోమీటర్లు దూరంగా ప్రయాణించి అల్జీరియా దేశంలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తతలు ఉండటంతో పోలీసులు మౌరోని తొలుత అనుమానించారు. కొన్ని గంటల తర్వాత మౌరోని టిండాఫ్లోని
హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మొత్తం 9 రోజుల జర్నీలో మౌరో 16 కేజీలు బరువు తగ్గాడు. లివర్, ఐస్ డ్యామేజ్ అయ్యాయి. లిక్విడ్స్ తప్ప ఏం తినలేకపోయాడు. ఈ ఘటన నుంచి మౌరో కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇన్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మౌరో చేసిన పని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మౌరో మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టాడు. ఎడారిలో ఒంటరిగా 9 రోజులు గడిపిన 4 ఏళ్లకు మళ్లీ మొరాకో వెళ్లాడు. మ్యారథాన్ డెస్ సాబ్లెస్ లో మళ్లీ పాల్గొన్నాడు. ఈసారి రేస్ ని పూర్తి చేశాడు. అన్ని కష్టాలు చూసిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ వెళ్ళావు అని ఎవరైనా అడిగితే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం కోసం అని జవాబిచ్చేవాడు మౌరో. ఆ తర్వాత మరో 8 డెజర్ట్ మ్యారథాన్స్ ని మౌరో సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు. ఇది మౌరో ప్రాస్పెరీ బ్రెత్ టేకింగ్ సర్వైవల్ స్టోరీ. మౌరో జీవితం ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆయన సంకల్పం, ప్రతికూల పరిస్థితులను ఎదురీదిన విధానం విన్నవారు షాక్ అయ్యారు, ఇన్స్పైర్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఈ కథ విని డౌట్ పడ్డారు. మౌరో కాస్త ఎక్కువ చేసి చెప్తున్నట్టు భావించారు. అసలు అలా జరిగుండదు అని కూడా అన్నారు. కానీ మౌరో చెప్పినవన్నీ నిజాలే. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు చాలా డాక్యుమెంటరీస్ వచ్చాయి. ముస్లిం ష్రైన్, బ్యాట్స్, ఓయాసిస్ ఇలా చాలా ఆనవాళ్లు నిజమని తేలాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ హార్ట్ బ్రెంచింగ్ సర్వైవల్ స్టోరీ మీకెలా అనిపించింది? మౌరో ప్రాస్పెరీ గట్స్ మీకెలా అనిపించాయి? ఈ కథ నుంచి మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ థ్రిల్లర్ స్టోరీస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.